ఒక వింతైన పల్లెటూరు. ఆ ఊరి పేరు బద్దకపురం. ఆ ఊరికి పెద్దగా మహీగ్రద్ద ఉండేది. మహీగ్రద్ద కూడా మహాసోమరిపోతు. ఒకరోజు ఉదయం మహీగ్రద్ద తన పెద్ద కుర్చీలో పడుకొని నిద్రపోతూ ఉంటుంది. అబ్బా, ఈ ఊర్లో నాకున్న పెద్ద కష్టం ఏంటంటే ఎవరికైనా పని చెప్పాలంటే మళ్ళీ నోరు విప్పి మాట్లాడాలి. ఆ మాటలకి నాకు చాలా బద్ధకంగా ఉంది. కుహుబాతు మహీగ్రద్దకు సహాయకురాలిగా ఉంటుంది. కాని తాను కూడా సోమరి. ఏమైంది మహిగారు, మీరేదో గుసగుసలాడుతున్నారు? ఏం లేదు కుహు, ఇవాళ మన ఊరి ముఖ్యమైన చెరువులో చెత్త పేరుకుపోయింది. దాన్ని తీయించాలి. వెళ్ళి ఎవరో ఒకరికి చెప్పు. కుహుబాతు ఆవలిస్తూ, అమ్మో, నేనేం చెయ్యాలి? చెరువు శుభ్రం చేయాలంటే నా వల్ల కాదు. నాకే ఈ మధ్య జ్వరం వస్తుంది. ఏ కుహు, సోమరితనం ఆపు. వెళ్ళి ఎవరికైనా చెప్పు, పని అయిపోవాలి. సరే మహిగారు, నేను వెళ్ళి చోటు చిలుకకి చెప్తాను. దానికే కదా కిరాణా షాప్ ఉంది. అది షాప్ పనితో పాటు ఇది కూడా చేస్తుంది. కుహుబాతు చోటు చిలుక దగ్గరికి వెళ్తుంది. చోటు చిలుక కిరాణా షాప్లో కూర్చునుంటుంది. ఏ చోటు, ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? చోటు చిలుక కళ్ళు తెరిచి, అబ్బా, నీకంత బద్ధకం ఏంటి కుహు? నన్ను లేపావు. షాప్లో పని లేదు. నేను హాయిగా పడుకోవాలి అనుకుంటే నువ్వొచ్చావు. అబ్బే, నేను నీకు నిద్ర పాడు చేయాలని రాలేదు. మన ఊరి పెద్ద మహిగారు నీకొక పని చెప్పింది. చెరువులో చెత్త పేరుకుపోయింది. దాన్ని నువ్వు శుభ్రం చెయ్యాలి. ఏంటి? చెరువు శుభ్రం చెయ్యాలా? నా వల్ల కాదు. నా కొడుకు బన్నుకి కూడా ఈ పని చెయ్యాలంటే చాలా కష్టం. ఈ పని నేను ఎవరికైనా చెప్తే తప్ప కుదరదు. నీ ఇష్టం. నాకైతే మహిగారు చెప్పింది. నేను వెళ్ళిపోతున్నాను. చోటు చిలుక తనలో తానే, ఈ కుహు కూడా సోమరిపోతు. సరే, నేను వెళ్ళి చిచ్చుకాకి చెప్తాను. దాని ఇంట్లో తుమ్ము తప్ప ఇంకేమీ ఉండదు కదా. ఆ తుమ్మును శుభ్రం చేసినంత బాగా ఈ చెరువును కూడా శుభ్రం చేస్తుంది. చోటు చిలుక చిచ్చుకాకి ఇంటికి వెళ్తుంది. చిచ్చుకాకి ఇంట్లో ఫ్రిడ్జ్ కూడా కట్టేసి ఉక్కు పోస్తూ కూర్చునుంటుంది. చిచ్చు, ఏంటి ఇంట్లో ఫ్రిడ్జ్ కట్టేసి కూర్చున్నావు? నీ పిసినారితనం మళ్ళీ మొదలైందా? అబ్బా చోటు, నువ్వెందుకు వచ్చావు? ఈ కరెంటు ఖర్చు భరించడం నా వల్ల కాదు. నీకేమైనా డబ్బులు కావాలా? డబ్బులు కాదు చిచ్చు, నీకొక పని చెప్పాలని వచ్చాను. చెరువు శుభ్రం చేయాలి. మహిగారు చెప్పారు. ఏంటి, చెరువు శుభ్రం చెయ్యాలా? నేనా? నాకు ఆ పని చెయ్యాలంటే చాలా బద్ధకం. నా కొడుకు చిన్ను కూడా ఈ పని చేయడు. నా డబ్బులు ఖర్చు అయిపోతాయి. అబ్బే, శుభ్రం చేయాలంటే డబ్బులు ఖర్చు కాదు, శ్రమ ఖర్చు. ఆ శ్రమ శ్రమ కూడా నా వల్ల కాదు. నా పిసినారితనం ఈ శ్రమని కూడా భరించలేదు. నేను ఈ పనిని ఎవరికైనా చెప్పాలి. నీ ఇష్టం, నేను చెప్పాను. చిచ్చుకాకి తన ఇంటి పక్కనే ఉన్న బుజ్జి పిచ్చుక ఇంటికి వెళ్తుంది. బుజ్జి పిచ్చుక హాయిగా కూర్చొనుంటుంది. ఏయ్ బుజ్జి, ఏయ్ సోమరి, నీకొక పని చెప్పాలని వచ్చాను. అత్తయ్య, ఏంటో పని? నాకు ఏ పని చేయాలంటే కూడా చాలా బద్ధకం. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. నీ సోమరితనం వల్లే కదా మొన్న వంటింట్లో పాలు మాడిపోయాయి. ఇప్పుడు చెరువు శుభ్రం చేయాలి. ఇది నా పని కాదు, నీ పని. నా వల్ల కాదు. నేను గిన్నెలు కూడా సరిగ్గా తోమలేను. ఇప్పుడు చెరువు శుభ్రం చేయాలా? నేనేం మాయకుండా కాదు. ఇదంతా క్షణంలో చేయడానికి. ఏయ్, నువ్వు చెయ్యాలి. నువ్వు చెయ్యకపోతే నీ సోమరితనం వల్లనే ఇలా జరిగిందని అందరికీ చెప్తాను. సరే, నేను ఈ పని చేస్తాను. కానీ నాకు ఈ పని ఎవరికైనా చెప్పాలనుంది. బుజ్జి పిచ్చుక తనలో తానే నవ్వుకుని, అబ్బా, ఈ పని ఎంత సోమరిపోతులకు కూడా కష్టమైన పని. దీన్ని ఎవరు చేయగలుగుతారు? దీనికి ఎవరు అర్హులు? ఈ పనిని ఆ ఊరి పెద్ద మహిగారి చేయగలరు. నేనే వెళ్ళి ఆవిడికి చెప్తాను. బుజ్జి పిచ్చుక నేరుగా మహిగ్రద్ద దగ్గరికి వెళ్తుంది. మహిగారు, మహిగారు, నిద్రపోతున్నారా? అబ్బా, ఏ బుజ్జి, ఏంటి, ఎందుకు వచ్చావు? నాకు మాటలు మాట్లాడడానికి కూడా చాలా బద్ధకంగా ఉంది. మహిగారు, మీకు ఒక ముఖ్యమైన పని చెప్పాలని వచ్చాను. ఆ పనిని ఈ ఊర్లో మీరొక్కరే చేయగలరు. ఓహో, నాకే చెప్పాలా? ఏం పనది? త్వరగా చెప్పు. మన చెరువులో చెత్త పేరుకుపోయింది కదా, ఆ చెత్త తీయాలి. ఆ పనిని మీరొక్కరే చేయగలరు. ఈ పని చాలా కష్టం, కానీ మీరైతే క్షణంలో చేయగలరు. నేనా?
నేనేం చెరువు శుభ్రం చెయ్యను. కుహుకు చెప్పాను కదా, అది ఎందుకు చేయలేదు? కుహు అత్తయ్య, మీలో పెద్ద కాదు కదా. మీరైతే మీ బలంతో, మీ తెలివితో ఈ పనిని క్షణంలో చేయగలరు. ఇది మీకు చాలా సులభం. ప్లీజ్ మహి గారు, ఈ పని చేయండి. మహిగ్రద్ద బుజ్జి పొగడ్తలకు కరిగిపోతుంది. ఓహో, నేనే చెయ్యాలా? సరే, నేను చేస్తాను, నువ్వెళ్ళు. బుజ్జి పిచ్చుక నవ్వుతూ, థ్యాంక్స్ మహి గారు, మీరైతేనే చేయగలరు. బాయ్. బుజ్జి పిచ్చుక హాయిగా వెళ్ళిపోతుంది. మహిగ్రద్ద లేచి బుజ్జి పిచ్చుక మాటలు విని ఆ పని చెయ్యాలని అనుకుంటుంది. కాని వెంటనే బద్ధకం మళ్ళీ మొదలవుతుంది. ఆ, ఈ బుజ్జి సోమరితనం నాకు పొగడ్తలు చెప్పి పనిని నా తల మీద పెట్టి వెళ్ళిపోయింది. ఇదెక్కడి న్యాయం? మహిగ్రద్ద కోపంగా కుహుపాతుని పిలుస్తుంది. ఏ కుహు, ఎక్కడికి పోయావు? నిన్ను చెరువు శుభ్రం చేయమని చెబితే ఎందుకు చేయలేదు? అమ్మో మహిగారు, నన్ను అడగద్దు, నేను చోటు చిలుకకి చెప్పాను. మహిగ్రద్ద కోపంగా, చోటు చిలుక, దానికెందుకు చెప్పావు? నువ్వు చెయ్యాలి, నువ్వు చెయ్యకపోతే నేను నిన్ను తిడతాను. కుహుబాతు కోపంగా, నన్ను తిడతారా? మీరే సోమరిపోతులు, మీరే చేయకుండా నాకు చెప్పారు, నేను ఇంకొకరికి చెప్పాను, ఇందులో నా తప్పేముంది? కుహుబాతు కోపంగా చోటు చిలుక ఇంటికి వెళ్తుంది. ఏ చోటు, నువ్వు ఎందుకు శుభ్రం చేయలేదు చెరువుని? అబ్బే, నువ్వు నాకు చెప్పావు, నేను ఇంకొకరికి చెప్పాను, ఇందులో నా తప్పేముంది? కుహు చోటుని తిట్టి వెళ్ళింది. చోటు చిలుక కోపంగా చిచ్చుకాకి ఇంటికి వెళ్తుంది. ఏ చిచ్చు, నీకు చెరువు శుభ్రం చేయమని చెప్పాను కదా, ఎందుకు చేయలేదు? నీ పిసినారితనం వల్లేనా? అబ్బే, నా పిసినారితనం కాదు, నువ్వు నాకు చెప్పావు, నేను బుజ్జికి చెప్పాను, ఇందులో నా తప్పే ఉంది. చోటు చిచ్చుని తిట్టి వెళ్ళిపోయింది. చిచ్చుకాకి కోపంగా బుజ్జి పిచ్చుక ఇంటికి వెళ్తుంది. బుజ్జి పిచ్చుక హాయిగా నిద్రపోతుంది. ఏయ్ బుజ్జి, ఏయ్ సోమరి, నిన్ను చెరువు శుభ్రం చేయమని చెప్పాను కదా, ఎందుకు చేయలేదు? బుజ్జి పిచ్చుక కళ్ళు మూసుకొని, అత్తయ్య, నేను ఆ పనిని మహి గారికి చెప్పాను, ఆవిడైతేనే చేయగలరు, నువ్వే వెళ్ళి అడుగు. చిచ్చుకాకి చాలా కోపంతో మహిగ్రద్ద దగ్గరికి వెళ్తుంది. ఏంటి మహి గారు, బుజ్జి మీకు ఒక పని చెప్పిందంట, ఆ పనిని మీరొక్కరే చేయగలరంట, ఎందుకు చేయలేదు? మహిగ్రద్ద కోపంగా, ఏయ్ చిచ్చు, నువ్వు నాకు చెప్పొద్దు. నాకు ఆ సోమరి బుజ్జి ఎందుకు చెప్పిందో తెలియదు. ఈ ఊర్లో అందరూ సోమరులే. అప్పుడు బుజ్జి పిచ్చుక మహిగ్రద్ద దగ్గరికి వస్తుంది. ఏంటి మహి గారు, నన్ను తిట్టున్నారా? నేను మీకు ఒక పని చెప్పాను కదా, ఆ పనిని మీరొక్కరే చేయగలరు కదా, ఎందుకు చేయలేదు? మీరు కూడా సోమరిపోతులేనా? మహిగ్రద్ద బుజ్జి మాటలకు షాక్ అవుతుంది. కుహుపాతు, చోటు చిలుక, చిచ్చుకాకి అందరూ వచ్చి బుజ్జి వైపు చూస్తారు. మహి గారు, మీరే చెరువు శుభ్రం చేయకుండా ఉంటే మీకింటున్న వాళ్ళంతా ఎందుకు చేస్తారు? మీరు సోమరిపోతైతే ఈ ఊరు కూడా సోమరిపోతే కదా. మహిగ్రద్ద జ్ఞానోదయం పొంది, అమ్మో బుజ్జి, నువ్వు నాకంటే 100 రెట్లు సోమరిపోతువి, అందుకే ఈ పనిని నాకు చెప్పావు, నన్ను పొగిడి నన్ను సోమరిపోతు అని నిరూపించావు. బుజ్జి పిచ్చుక నవ్వుతూ, అవును మహి గారు, మీరు సోమరిపోతులు కాదంటే చెరువు శుభ్రం చేయండి, లేదంటే మీరొక్కరే కాదు, ఊరంతా సోమరిపోతే. మీరొక్కరే కాదు, నేనే సోమరిపోతు. బుజ్జి పిచ్చుక నవ్వుతూ హాయిగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ అబ్బా, ఈ బుజ్జి సోమరితనం నాకంటే పెద్దది. నేను ఈ ఊరికి పెద్ద కాదు, ఈ ఊరికి బుజ్జినే పెద్ద. అలా బుజ్జి పిచ్చుక సోమరితనం మహిగ్రద్ద యొక్క సోమరితనాన్ని, ఊరి పక్షులందరి సోమరితనాన్ని నిరూపిస్తుంది. చివరకు చెరువు శుభ్రం చేయకుండా మళ్ళీ బుజ్జి పిచ్చుకనే ఆ పనిని ఊరి పెద్దకు అప్పగించింది. బుజ్జి తెలివైన సోమరితనం అందరి సోమరితనాన్ని బయటపెట్టి చివరికి పని చేయకుండా హాయిగా పడుకుంది. ఒక ఉదయం సూర్యుడు ఇంకా పూర్తిగా మేల్కొకముందే తుని నిద్ర లేచింది. తన ఆటోను శుభ్రంగా తుడుచుకుంటూ ఉంటుంది. ఇంతలో బుజ్జి నిద్ర లేచి వచ్చింది. అమ్మా, అప్పుడే లేచావా? తుని పిచ్చుక నవ్వుతూ, అవునమ్మా బుజ్జి, రోజు మొదలైంది కదా, మన కష్టం కూడా మొదలవ్వాలి. నువ్వు త్వరగా స్నానం చేసిరా, ఉప్మా చేశాను, తిని బడికి వెళ్దు కాని. బుజ్జి తల ఊపి లోపలికెళ్ళింది. తుని మనసులో మాత్రం ఒకటే ఆందోళన.
బుజ్జి స్కూల్ ఫీజు కట్టాల్సిన చివరి తేదీ దగ్గర పడుతోంది. చేతిలో చిల్లిగవ్వలేదు. రోజంతా ఆటో నడిపినా ఆ వచ్చిన డబ్బులు ఇంటి ఖర్చులకే సరిపోతున్నాయి. బుజ్జి తయారయ్యి వచ్చింది. తల్లితో కలిసి ఉప్మా తింటూ ఇలా అంది. నిన్న రోజు మా స్కూల్ మహిగ్రద్ద గారు ఫీజు కట్టని వాళ్ళందరినీ నిలబెట్టి అడిగారు. నా పేరు కూడా పిలిచారు. రేపే చివరి తేదీ అని గట్టిగా చెప్పారు. ఆ మాటలు వినకనే తుని గుండెలో రాయి పడినట్లయింది. అయినా కూతురి ముందు ధైర్యం కోల్పోకూడదని ముఖంపై చిరునవ్వు తెచ్చుకుంది. నువ్వేం కంగారు పడకు బుజ్జి, నేనున్నానుగా. ఎలాగోలా సర్దుబాటు చేస్తాను. నువ్వు ధైర్యంగా స్కూల్కి వెళ్ళు. బాగా చదువుకో, అదే నాకు కావాల్సింది. బుజ్జి తల్లి మాటలకు ధైర్యం తెచ్చుకొని సరేనమ్మా అని చెప్పి స్కూల్కి బయలుదేరింది. తుని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ దేవుడు నాకే ఎందుకిలాంటి కష్టాలిస్తున్నాడు? నా కూతురు ఆశలను నేను ఎలా నిలబెట్టాలి అని తనలో తానే మదనపడింది. ఆ రోజంతా తుని పిచ్చిదానిలా ఆటో నడిపింది. ఎండను వానను లెక్క చేయలేదు. మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా ప్రయాణికుల కోసం ఎదురు చూసింది. చోటు చిలుక అని ఒక దయగల ప్రయాణికురాలు తన కష్టాన్ని చూసి అనుకున్న దానికంటే 10 రూపాయలు ఎక్కువగా ఇచ్చింది. అమ్మా, చాలా సేపటి నుండి చూస్తున్నాను. ఎండలో చాలా కష్టపడుతున్నారు. ఈ కొంచెం డబ్బుతో మంచినీళ్లు తాగండి. తుని పిచ్చుక కృతజ్ఞతతో చాలా ధన్యవాదాలండి. మీలాంటి వాళ్ళు ఉండబట్టే మాలాంటి వాళ్ళు బ్రతకగలుగుతున్నాం. కానీ ఆ రోజు వచ్చిన డబ్బులు కూడా ఫీజుకు సరిపోలేదు. సాయంత్రం ఇంటికొచ్చేసరికి బుజ్జి ముఖం వాడిపోయింది. స్కూల్లో మళ్ళీ మహీగ్రద్ద గారు ఫీజు కోసం గట్టిగా అడిగారని, రేపు కట్టకపోతే పరీక్షలకు అనుమతించనని చెప్పారని ఏడుస్తూ చెప్పింది. బుజ్జి పిచ్చుక ఏడుస్తూ, మహీగ్రద్ద గారు నన్ను ముందు తిట్టారు. ఫీజు కట్టకపోతే రేపటి నుంచి స్కూల్కి రావద్దన్నారు. నాకు పరీక్షలు రాయడానికి అవ్వదంటమ్మా. అయ్యో నా తల్లి, అంత మాట అన్నారా? నువ్వేం బాధపడకు. రాత్రంతా ఉంది కదా, దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు. నువ్వు రేపు తప్పకుండా పరీక్ష రాస్తావు. ఇది నీ తల్లి మాట. ఆ రాత్రి తునికి నిద్ర పట్టలేదు. ఆలోచనలతో ఆమె మది సతమతమైపోతుంది. తనకంటూ ఆస్తుందంటే తాతల కాలం నాటి ఒక చిన్న ఇల్లు, ఈ ఆటో. ఇంటిని అమ్మేయాలనే ఆలోచన ఆమెను భయపెట్టింది. కాని కూతురు భవిష్యత్తు ముందు ఆ ఇల్లు ఒక లెక్క కాదు అని నిర్ణయించుకుంది. మరుసటి రోజు ఉదయాన్నే తుని ఆ ఊర్లో వడ్డీ వ్యాపారం చేసే చిచ్చుకాకి ఇంటికి వెళ్ళింది. చిచ్చుకాకి చాలా తెలివైంది, గడుసుది కూడా. చిచ్చు అక్క, కొంచెం మాట్లాడాలి. ఏంటి తుని, పొద్దున్నే వచ్చావు? అప్పు కావాలా ఏంటి? నా దగ్గర ఇప్పుడు ఇచ్చేందుకు ఏమీ లేదు. తుని పిచ్చుక ధైర్యం తెచ్చుకొని, అప్పు కోసం కాదక్కా, నా ఇంటిని అమ్మాలనుకుంటున్నాను. నువ్వు కొంటావని ఆశతో వచ్చాను. ఈ మాట వినగానే చిచ్చుకాకి కళ్ళు మెరిశాయి. ఆ ఇంటిపై దానికి ఎప్పటినుండో కన్నుంది. ఓహో, అలాగా? ఇల్లు అమ్ముతున్నావా? ఏమైంది, ఇంత కష్టం వచ్చింది నీకు? అది నా కూతురు బుజ్జి 10వ తరగతి ఫీజు కట్టాలి, అందుకే. ఇంతలో లోపల నుండి మిమికాకి వచ్చాడు. అయ్యో పాపం, కూతురు చదువు కోసం ఇల్లు అమ్ముతోందా? చిచ్చు, మనం న్యాయమైన ధరకే కొనాలి. చిచ్చుకాకి భర్తను కసురుకుంటూ, మీరు ఊరుకోండి, వ్యాపారం వేరు జాలి వేరు. చూడు తుని, నీది పాతిల్లు, దానికి ఎక్కువ ధర రాదు. 10,000 రూపాయలు మాత్రమే ఇస్తాను. ఎంతకంటే ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వను. అది చాలా తక్కువ ధర అని తునికి తెలుసు. కాని తనకి వేరే దారి లేదు. కళ్ళ నీళ్లతో బరువెక్కిన గుండెతో ఆ ఇంటి పత్రాలపై సంతకం పెట్టి ఆ డబ్బు తీసుకుని బయటికి నడిచింది. ఇప్పుడు వాళ్లకు ఉండడానికి ఇల్లు లేదు. తుని నేరుగా బుజ్జి స్కూల్కెళ్లి ప్రిన్సిపల్ అయిన మహిగ్రద్ద గారి గది ముందు నిల్చుంది. మహిగ్రద్ద గంభీరంగా, ఎవరు కావాలి? నమస్కారమండి, నేను బుజ్జి పిచ్చుక తల్లిని. ఫీజు కట్టడానికొచ్చాను. మహిగ్రద్ద డబ్బు తీసుకుని రసీదిచ్చింది. కనీసం తుని ముఖంలోకి కూడా చూడలేదు. సరే, ఫీజు అందింది. బుజ్జిని పరీక్షలకు అనుమతిస్తాం. ఇక మీరు వెళ్ళొచ్చు. తునికి ఒక పక్క కూతురు పరీక్షలు రాస్తుందన్న ఆనందం, మరోపక్క ఇల్లు కోల్పోయానన్న బాధ బరువెక్కిన హృదయంతో బయటకొచ్చింది. సాయంత్రం బుజ్జి స్కూల్ నుండి ఆనందంగా వచ్చింది. అమ్మా, నువ్వు ఫీజు కట్టేశావంట. థాంక్స్ అమ్మా. అసలు డబ్బులు ఎలా వచ్చాయి? తుని జరిగిన విషయం చెప్పింది.
అది వినగానే బుజ్జి ముఖం చిన్నపోయింది. బుజ్జి పిచ్చుక బాధగా, అయ్యో అమ్మ, నా కోసం మన ఇంటిని అమ్మేశావా? ఇప్పుడు మనం ఎక్కడుంటామమ్మా? తుని తన కూతుర్ని దగ్గరికి తీసుకుని ధైర్యం చెప్పింది. పిచ్చి తల్లి, ఇల్లు పోతే పోయింది, ఇంకోటి కట్టుకోవచ్చు. కానీ నీ చదువు, నీ భవిష్యత్తు పోతే మళ్ళీ రావు కదా. మనకు మన ఆటో ఉందిగా, ఇకపై అదే మన ఇల్లు. ఆ రాత్రి తుని తన ఆటోను ఒక పెద్ద చెట్టు కింద ఆపింది. ఆటో పైకప్పు మీద 4 కర్రలు కట్టి వాటి చుట్టూ ఒక దళసరి ప్లాస్టిక్ కవర్ను కప్పింది. ఒక చిన్న గూడులా దాన్ని తయారు చేసింది. చూసావా బుజ్జి, మన కొత్త ఇల్లు. నువ్వు వర్షానికి చలికి తడవకుండా లోపల పడుకో, నేను పైన పడుకుంటాను. బుజ్జి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన తల్లి తన కోసం ఎంత త్యాగం చేస్తుందో అర్థమైంది. ఆ రోజు నుండి పిచ్చుక ఆటో ఇల్లు వారి నివాసమైంది. అలా కొన్ని రోజులు గడిచాయి. బుజ్జి 10వ తరగతి పరీక్షలు బాగా రాసింది. ఫలితాలొచ్చాయి. బుజ్జి స్కూల్ ఫస్ట్ వచ్చింది. ఆ వార్త విని తుని ఆనందానికి అవధులే లేవు. తన కష్టమంతా ఫలించినట్లు భావించింది. చూసావా బుజ్జి, నీ కష్టానికి ఫలితం దక్కింది. నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను తల్లి. ఇదంతా నీ వల్లేనమ్మా. నువ్వు లేకపోతే నేను ఈరోజు ఇలా ఉండేదాన్ని కాదు. ఆనందం ఒకవైపున్నా, బుజ్జి పై చదువులకు డబ్బులెలా సంపాదించాలా అనే కొత్త ఆందోళన తునిని వెంటాడడం మొదలుపెట్టింది. ఒకరోజు మధ్యాహ్నం ఆకాశం నల్లగా మేఘావృతమై ఉంది. ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది. తుని ఆటోలో ప్రయాణికుల కోసం ఎదురు చూస్తోంది. అప్పుడే రోడ్డు పక్కన ఒక ఖరీదైన కారు ఆగి ఉండడం గమనించింది తుని. దాని పక్కన లూసీ పావురం నిండు గర్భిణి నొప్పులతో విలువిలలాడుతుంది. ఆమెకు సహాయం చేయడానికని చుట్టూ ఎవ్వరూ లేరు. తుని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన ఆటోను వేగంగా లూసీ పావురం దగ్గరికి పోనిచ్చింది. అమ్మా, ఏమైంది? నీకు సహాయం కావాలా? లూసీ పావురం నొప్పితో, నాకు నొప్పులొస్తున్నాయి, కారు టైర్ పంచర్ అయింది, దయచేసి నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళండి. మీరేం భయపడకండమ్మా, నేనున్నాను, త్వరగా ఆటో ఎక్కండి. తుని లూసీని జాగ్రత్తగా తన ఆటోలో ఎక్కించుకొని వర్షాన్ని లెక్క చేయకుండా సమీపంలో ఉన్న ఆసుపత్రికి వేగంగా తీసుకెళ్ళింది. ఆసుపత్రిలో కుహుపాతు అనే డాక్టర్ ఉన్నారు. ఆమె వెంటనే లూసీని రూమ్కి తీసుకెళ్ళింది. కొద్దిసేపటికి ఒక కారు వేగంగా ఆసుపత్రి ముందు ఆగింది. దానిలో నుండి మహిగ్రద్ద కంగారుగా దిగొచ్చింది. మహిగ్రద్ద ఆందోళనగా డాక్టర్తో, డాక్టర్ గారు, లూసీ ఎలా ఉంది? తను నా కోడలు. మీరేం కంగారు పడకండి, మీ కోడలు బాబు ఇద్దరు క్షేమంగా ఉన్నారు. 12 మగబిడ్డ పుట్టాడు. మీరు ఒక్క 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా తల్లి బిడ్డలను కాపాడడం కష్టమయ్యేది. సమయానికి ఈ ఆటో ఆమె తీసుకురాబట్టి సరిపోయింది అని తునిని చూపించింది. మహిగ్రద్ద తునిని గుర్తుపట్టినట్లు మాట్లాడింది. మీరు మీ కూతురు పేరు బుజ్జి కదా? తుని పిచ్చుక భయపడుతూ, అవునండి. మహిగ్రద్ద పశ్చాత్తాపంతో, నన్ను క్షమించు తల్లి, నీ కూతురు ఫీజు కట్టడానికి నువ్వెంత ఇబ్బంది పడ్డావో నాకు తెలుసు. నీ గొప్ప మనసు ముందు నేను చాలా చిన్నదాన్నైపోయాను. ఇకపై నువ్వు బుజ్జి చదువు గురించి ఏమాత్రం దిగులు పడకు. తనని ఈ పట్టణంలోని అత్యుత్తమమైన కాలేజీలో చేర్పించి ఎంత ఖర్చైనా నేనే భరిస్తాను. తనను ఒక గొప్ప అధికారిని చేసే బాధ్యత నాది. ఆ మాటలు విన్న తునికి ఆనందంతో మాటలు రాలేదు. ఆమె కళ్ళ నుండి ఆనంద బాష్పాలు ఆగలేదు. నిజంగా రండి, నా బుజ్జి కల నిజమవుతుందా? తప్పకుండా, ఇది నేను నీకిస్తున్న మాట. ఆ రోజు సాయంత్రం తుని ఆనందంతో ఆ ఆటోలో ఇంటికి తిరిగొచ్చింది. చెట్టు కింద తన కోసం ఎదురు చూస్తున్న బుజ్జితో ఈ శుభవార్త చెప్పింది. ఈ వార్త విని బుజ్జి ఆనందంతో గెంతులేసింది. మన కష్టాలు తీరిపోయాయి, మంచి మనల్ని కాపాడిందమ్మా. ఆ రాత్రి ఆ చిన్న పిచ్చుక ఆటో ఇల్లు ఆనందంతో వెలిగిపోయింది. వారికిప్పుడు ఉండడానికి పెద్ద భవనం లేకపోవచ్చేమో కాని వారి గుండెల్లో కొండంత ధైర్యం, భవిష్యత్తుపై అంతులేని ఆశ ఉన్నాయి. తుని పిచ్చుక తన ఆటోను నడుపుకుంటూ, బుజ్జి పిచ్చుక గొప్ప కాలేజీలో చదువుకుంటూ తమ జీవితాన్ని సంతోషంగా గడపసాగారు.